హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విద్యా విత్ శ్రిత. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ఒక గర్ల్స్ డేట్కి వెళ్తున్నాము. గర్ల్ అంటే మా మమ్మీ, నేను, ఆంటీ, ఇంకొక అమ్మమ్మని తీసుకొని వెళ్తున్నాం. ఫస్ట్ తినడానికి వెళ్తాం, తర్వాత షాపింగ్కి వెళ్తాం. ఇక్కడైతే మాకు ఊబర్ అరగంట నుంచి బుక్ కావట్లేదు రెడీ అయి కూర్చున్నాక. అంతే గైస్, కొన్ని జీవితాలు. వాట్ ఆర్ యూ ఫీలింగ్? నథింగ్ రే. చెప్తాం మా డేట్ ఎలా ఉంది. ఈజ్ యువర్ డాటర్ బ్యూటిఫుల్? ఈజ్ యువర్ మామ్ బ్యూటిఫుల్? ఎస్. చూద్దాం మేము ఏమేమి చేస్తాం. హ్యాపీ అనురాధా. మేమైతే ఫస్ట్ ఎస్ఎస్ ఫ్యామిలీ డాబాకి వెళ్ళిపోయాము. నేను ఇదే ఫస్ట్ వెళ్ళడం ఎస్ఎస్ ఫ్యామిలీ డాబాకి. శ్రిత మాత్రం ఇప్పటికి 3-4 టైమ్స్ వెళ్ళింది. అంటే నన్ను మాత్రం తీసుకెళ్లకుండా వెళ్ళారు దొంగ మొహాలు. యాంబియన్స్ అయితే సింపుల్ అండ్ స్వీట్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఈ క్లౌడ్స్ థీమ్ అయితే చాలా చాలా బాగుంది కదా. మేము ఇలా డేట్ ప్లాన్ చేయడానికి గల కారణం, ప్రతిసారి ఇంట్లో మగవాళ్ళ మీద డిపెండ్ అయిపోవాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు రాకపోతే మేము వెళ్ళలేని పరిస్థితి అనమాట. అలా కాకుండా కాన్ఫిడెన్స్ కోసం ఇంట్లో మగవాళ్ళు రాకపోయినా మేము వెళ్ళగలమా లేదా అని చిన్న డౌట్ తోటి ఈ చిన్న డేట్ ప్లాన్ చేసాం. మేమైతే సక్సెస్ఫుల్గా దీన్ని కంప్లీట్ చేసాము. ఇంకా మెనూ విషయానికి వస్తే ఇక్కడ పెద్ద బాలశిక్ష అంత పెద్దదిగా ఉంది. దీన్ని అంతా తిరగేసిన తర్వాత ఈ మెనూ అంతా చదివి నేను ఆర్డర్ ఇవ్వలేక దాన్ని శ్రితాకు అప్పగించేసాం అనమాట. ఆల్రెడీ 3-4 టైమ్స్ వచ్చింది కాబట్టి ఒకసారి నువ్వే ఆర్డర్ ఇవ్వమని చెప్పేసాం అనమాట. ఇక్కడైతే ప్లెయిన్ చికెన్ సూప్ ఆర్డర్ చేసుకున్నాము. తందూరి చికెన్ లాలీపాప్ ఆర్డర్ చేసుకున్నాం అండి స్టార్టర్స్గా. ఎందుకంటే స్టార్టర్స్ చాలా చాలా బాగుంటాయి ఇక్కడ అని చెప్పారు. నిజంగా చాలా చాలా బాగున్నాయి స్టార్టర్స్. నాకైతే చికెన్ సూప్ అయితే యావరేజ్ అనిపించింది. చికెన్ లాలీపాప్స్ అబోవ్ యావరేజ్గా ఉన్నాయి. తందూరి అయితే అమేజింగ్ అండి, చాలా చాలా నచ్చింది నాకైతే తందూరి. మీరు కూడా ఖచ్చితంగా ఎస్ఎస్ ఫ్యామిలీ డాబాకి వెళ్తే ఖచ్చితంగా తందూరి ఒకటి ఆర్డర్ చేసుకోండి, చాలా బాగుంది. మాకైతే బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మైనీస్తో పెద్ద సమస్య అనమాట. అరక్షణంలో 1/2 kg మైనీస్ తినే టాలెంట్ మాది. ఎప్పుడైనా సరే వాళ్ళు ఇచ్చిన మైనీస్ కంటే కూడా ఎక్సెస్ ఆర్డర్ చేసుకోవడము, అలా ఎక్స్ట్రా మైనీస్కి ఎక్స్ట్రా బిల్ వేస్తారని వెయిట్ చేయడం మాకు అలవాటేను. సో ఇక్కడైతే మనకి ఎక్సెస్ ఏమీ అసలు బిల్ వేయలేదు. మేము 2 times మయోనీస్ తెప్పించుకున్నాము. మేమైతే మెయిన్ కోర్స్లోకి ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము. ఇదిగోండి ఇక్కడ ఈ పీస్లు ఎర్రగా ఉండాలంట రొయ్యలు. మా అక్క చెప్తుంది. ఇప్పుడు వస్తే చెప్తాము ఎర్రగా ఫ్రై చేసి పెట్టండి అని చెప్పి. బాగా ఫ్రై చేయాలి, ఎర్రగా ఫ్రై చేసి మనం ఫ్రైడ్ రైస్ చేయాలి. తెలియలేదు. నెక్స్ట్ నుంచి మేము ఎట్లా మా మెనూ చెప్తాం. ఉడకబెట్టుకొని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకొని వచ్చేస్తాడు. అవును, ఫ్రై కావాలి, పచ్చిగా ఉంది. ఓవరాల్గా టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ రొయ్యలు కొంచెం కానీ రోస్ట్ చేస్తే బాగుండేది అనిపించింది నాకైతే. రొయ్య కొంచెం రెడ్గా ఫ్రై చేస్తుంటే ఇంకొంచెం టేస్ట్ అనిపించింది. బాగుందా? ఏదో కొంచెం స్మెల్ బాగుంది. పుదీనా ఫ్లేవర్ అప్రూవ్డ్. తాగొచ్చు ఇంక మీరు. పుదీనా ఫ్లేవర్ ఓకే, నచ్చింది అయితే. తర్వాత ఒక ఒరిజిన్ మొజిటో ఆర్డర్ చేసుకున్నాం. మా అక్కయితే అప్రూవ్ చేసింది బాగుంది అని చెప్పి. ఇంకా లాస్ట్లో డెజర్ట్ కోసము స్విజ్లింగ్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అనమాట. నాకు చాలా చాలా ఇష్టం. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే 10 on 10 ఇచ్చేస్తాను అంటే అంత టేస్ట్గా ఉంది. ఈవెన్ కుక్ చేసేటప్పుడు కూడా మంచి అరోమా అనేది మనకు అక్కడ ఆ కిచెన్ ఏరియా నుంచి మనం కూర్చున్న దగ్గరికి అర్థమైపోతుంది అనమాట. ఓకే, మన కోసం ఈ ఐటెం రెడీ చేస్తున్నారనే అంత బాగుంది అనమాట. అమేజింగ్. మీరు ఖచ్చితంగా తినాల్సిందేనే, తిని ట్రై చేయండి, చాలా చాలా నచ్చుతుంది మీకు. అక్కడి నుంచి అన్లిమిటెడ్కి వెళ్ళిపోయాము. మేమైతే ఎస్ఎస్ ఫ్యామిలీ డాబా నుంచి షాపింగ్ కోసం అన్లిమిటెడ్కి వచ్చేసాము. అన్లిమిటెడ్ లోపలికి ఎంటర్ అవుతుంటే ఆ మెట్ల మీద ఇదిగోండి బుజ్జి కుక్కపిల్ల కనిపించింది. సరే మనం ఎటు పార్సిల్ తెచ్చాం కదా అక్కడ మిగిలిపోయినవి, దీనికి ఫీడ్ చేస్తాము అని చెప్పి కొంచెం పెట్టామండి, అంతే. ఇంకా మమ్మల్ని వదలలేదు. రోడ్లోకి రావమ్మా, వెళ్ళు, బాయ్. రోడ్లో బాయ్ కూర్చో తల్లి.
అనుకోసిలు నాన్న బాయ్ బుజ్జి తల్లి రోడ్లోకి వచ్చేస్తుందేమో బాయ్ రోడ్లోకి రాకూడదు నో 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 అలాగే మా వెనక వచ్చేస్తుంది అనమాట షాప్లోకి కూడా వచ్చేస్తుంది అందుకని అలా కాదని చెప్పి దాన్ని వాటి ప్లేస్లో వదిలిపెట్టి వచ్చాము లేవు మా అప్ప బంగారు తల్లి కదా బంగారు తల్లి నో నో రోడ్లోకి వెళ్ళకుండా ఇదిగో నేను వస్తాను ఇదిగో అమ్మలో దా దా బంగారు తల్లి దా వచ్చేసి దా ఇదిగో దా పట్టుకోమ్మా రోడ్లోకి ఎడ వచ్చేస్తాను భయ నా తల్లి కదా దాని చాకుని అబ్బాయి అక్కడే ఉన్నాడనమాట అందుకే ఆ అబ్బాయితో పాటు వెళ్ళేసి పైన వదిలిపెట్టేసి వచ్చేసాము చూడండి జంతువులు ఎంత కల్మషం లేనివో కదా మనం మనస్ఫూర్తిగా 2 ముక్కలు ఫీడ్ చేస్తే అవి మనం ఎంత నమ్మి మన వెంట వచ్చేస్తున్నాయో ఇంకా షాపింగ్కి అయితే వచ్చేసాం షాపింగ్లో ఇంకా వచ్చిన తర్వాత ఎన్ని గంటలైనా మనకు అసలు టైమే తెలీదు మనం ట్రైలేస్ ఫ్యాషన్ షో చేస్తే మధ్య మధ్యలో పవర్ కట్ అవుతుందన్నమాట ఇంకా యాక్సెసరీస్ ఇంకా ఒకటి కాదండి షాపింగ్కి వస్తే ఏది కనపడితే అది కొనేసుకోవాలన్నమాట అది ఆడవాళ్ళ సహజ నైజం అని నాకు అర్థమైంది ఇంకా అక్కడ దుప్పట్టాస్ కూడా ఉన్నాయి కాటన్ దుప్పట్టాస్ చాలా చాలా బాగున్నాయి అవసరం ఉన్నా లేకపోయినా కనిపించినవన్నీ తీసుకోవడం ఆడవారి సహజ లక్షణం అని నా గట్టి నమ్మకం ఇక్కడ మాకు కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ పడిపోయింది మా బిల్డింగ్లో అందుకని అది చెక్ చేసుకొని వచ్చేసరికి కొంచెం టైం పట్టింది మాకు అన్లిమిటెడ్ వాడు 350 రూపీస్ ఎక్స్ట్రా వేశారు మేము తెలివైన వాళ్ళం కాబట్టి ఎక్కడంటే మేమైతే అన్లిమిటెడ్ నుంచి ట్రెండ్స్కి వెళ్ళిపోయి కొంచెం షాపింగ్ బ్యాలెన్స్ ఉందని చెప్పి ఈ ట్రెండ్స్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లాస్ట్ దాకా వెళ్తే చిన్న చిన్న పిల్లల బట్టలు చూడండి ఎంత క్యూట్గా అనిపించాయోనో అదంటే ఎక్కడ చిన్న పిల్లల బట్టలు అలా అనిపించినా అలా ఆగిపోతాం అనమాట ట్రెండ్స్లో షాపింగ్ కంప్లీట్ చేసుకునేసరికి ఆల్మోస్ట్ 7 అయిపోయింది మధ్యాహ్నం తిన్న లంచే కదా ఆకలేస్తుందనమాట ఇంకొంచెం ముందుకెళ్తే ఎటు ఫుడ్ స్ట్రీట్ ఉంది కదా అని చెప్పి ఏమైనా తిందాము అనుకున్నాము ఎన్ని వెతికినా కూడా మాకు కావాల్సింది అయితే దొరకలేదన్నమాట ఏంటి మహా అయితే మాకు కావాల్సింది పానీపూరి సరే పానీపూరి బండి కనిపించగానే ఆహా మహాప్రసాదం అనుకొని చక్కగా మేము దహీపూరి పానీపూరి ఆర్డర్ చేసుకున్నాము దహీపూరి అయితే యావరేజ్గా ఉండింది పానీపూరి అయితే చాలా చాలా బాగుండింది అసలు పానీపూరి తింటే ఉంటుంది చూడండి అదొక అలౌకికమైన ఆనందం అనమాట ఎన్ని చెప్పినా అర్థం కాదు ఆ పానీపూరి లవర్స్కి మాత్రం ఆ సంతోషం అర్థమవుతుంది మాకు చూడండి ఎంత సంతోషంగా అవుతుందో పానీపూరి తింటున్నందుకు షవర్మా తింటున్నాము గాయ్స్ శ్రిత అయితే పానీపూరి తినలేదని చెప్పి శ్రిత కోసం ఇక్కడ షవర్మా తీసుకున్నాను చికెన్ షవర్మా బండి మీద బాబాయ్ షవర్మా అని ఉంది నిజంగా ఉండాలి అక్కడ అబ్బాయి షవర్మా కదా అనిపించింది ఎందుకంటే అక్కడ అబ్బాయి కదా ప్రిపేర్ చేస్తుంది ఆ తర్వాత చెరుకు రసం తీసుకున్నామండి చెరుకు రసం ఆయన ఆటో వచ్చేసి పోసిన వాటికి ఇవ్వండి చాలంటే ఒప్పుకోలేదన్నమాట బాటిల్ నింపేసి శుభ్రంగా కడిగేసి తుడిచి ఇచ్చేశారు ఇంకా షవర్మా చెరుకు రసం తీసుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం మేము సక్సెస్ఫుల్గా హ్యాపీగా బాగా ఎంజాయ్ చేసాం ఈ గర్ల్ డేట్ని మా డే అవుట్ అయితే చాలా మంచిగా నడిచింది మేము 1:30కి వెళ్ళాము వచ్చేలో 7:30 అయింది మేము బీభత్సంగా అయితే ఎంజాయ్ చేసాము కాళ్ళ నొప్పులు కూడా అదే రేంజ్లో వచ్చాయి సో మేము వాళ్ళ వీడియోలో కనిపిద్దాం అనుకుంటే మా సాంప్రదాయ వస్త్రాలైన నైటీలోకి వెళ్ళిపోయాం కాబట్టి మీకు మేము చూపించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది సో నేను ఈ వీడియో చూసిన అమ్మాయిలు ఎవరికన్నా మాతో డేట్కి వెళ్ళాలి అని అనిపించింది అనుకోండి కింద కమెంట్ చేయండి ఖచ్చితంగా తీసుకెళ్తాం ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్ ఇస్ దిస్ యూ ద నెక్స్ట్ వ్లాగ్